హాయ్ ఫ్రెండ్స్, జొన్నపిండి అంబలి తయారు చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎండాకాలంలో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బయట పనికి పోయి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఈ జొన్నపిండి అంబలి బాడీలో వేడిని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలండి. దీన్ని ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 1 లీటర్ వరకు నీటిని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత 2 గంటల జొన్నపిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. అలా ఉండలు కట్టకుండా కలిపిన తర్వాత నిన్న తయారు చేసి పెట్టుకున్న జొన్నపిండి ఇది దీన్ని ఇందులో వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మళ్ళీ రేపు ఉపయోగపడుతుంది. ముందు చూపించినట్టుగా నిన్న తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు అంబలి తయారు చేయడానికి ఇప్పుడు మీది వాటర్ అంతా ఒక గంజిలో పోసుకోవాలి. అడుక్కు కొంచెం చిక్కగా వచ్చినప్పుడు ఆపేసి దాన్ని ఒక గ్లాసులో మనం తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్నే కలి అంటారు. అంటే ఇప్పుడు వేడైన పాలలో పెరుగు ఎట్లా వేస్తామో ఇది కూడా ఇప్పుడు మనం ఇలా కొంచెం గోరువెచ్చగా అయినాక పిండి వేసిన తర్వాత ఈ కలిని అందులో వేసి కలిపితే తోడుకుంటుంది అన్నట్టు. అప్పుడు పుల్లగా అంబలి చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు దీని అంబలి కోసం ఇప్పుడు పైన తీసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని బాగా మరిగించుకున్నాను. అలా మరిగిన తర్వాత ఈ అడుగుకున్న జొన్నపిండి మొత్తం వేసి ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. కలపకుండా ఉంటే ఇది గట్టిగా అయిపోయి ఉండలు వస్తుంది అంబలి. అప్పుడు మంచిగా అనిపించదు, మంచిగా ఉండదు అది. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అంబలి తయారు చేయడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ వేడి గ్యాస్ ఎక్కువ పెట్టుకున్నా కానీ తొందరగా పొంగిపోతుంది ఇది. అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మెల్లగా గంటె తింపుకుంటూ చూసుకోవాలి. గంజి మాదిరి వచ్చిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి కొంచెం జొన్న రవ్వను వేలుతో ప్రెస్ చేసి చూస్తే ఏర్పడుతుంది. అది ఉడికిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని వేడి చల్లారాక తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి.